ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటయ్యారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అలాగే మధ్యాహ్నం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. गाड़ी रुक रहे थोड़ा गाड़ी बोलना है ना। కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, దావోస్ పర్యటన ముగించుకొని నేరుగా రాత్రి 12:30 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కూడా ఆయన భేటీ అవుతున్నారు. అయితే మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ కూడా కోరారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా ప్రహ్లాద్ జోషిల అపాయింట్మెంట్ కోరారు. అవి కూడా ఖరారైతే అవి కూడా చూసుకొని విజయవాడకు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో జరుగుతున్న భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పొచ్చు. నిర్మలా సీతారామన్తో ఒక 4-5 అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి 4-5 అంశాలను ఆమె దృష్టికి తీసుకురాబోతున్నారు. ఇటీవల ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా చాలా సహకరించారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్ స్వయంగా ఆమె ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క ప్యాకేజీకి ఆమె సహకరించిన నేపథ్యంలో ఆమెకు ధన్యవాదాలు తెలుపబోతున్నారు. మరోపక్క ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంగా అవుతున్నాయి. 1వ తేదీన కేంద్ర బడ్జెట్, సాధారణ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలను ఆమె దృష్టికి తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే పోలవరానికి సంబంధించి గతంలో సవరించిన అంచనాలకు సంబంధించి ఇంకా కొంత పెండింగ్లో ఉన్నాయి. కొన్ని అంచనాలను అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర జలశక్తి ఆమోదించిన తర్వాత కేబినెట్ ఇంకా ఆమోదించాల్సింది. సుమారు 45,000 కోట్ల రూపాయల మేరకు సవరించిన అంచనాలను ఇంకా కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సింది. కానీ విడతల వారీగా కొన్ని నిధులను మాత్రం, ఉదాహరణకు చూసుకుంటే డయాఫ్రామ్ వాళ్ళకి నిర్మాణానికి మాత్రం కేంద్రం అంగీకరించింది. దానికి సంబంధించిన నిధులు విడుదల చేశారు. కానీ R&R ప్యాకేజీ కూడా కొంత నిధులను విడుదల చేశారు. కానీ ఆ స్థాయిలో, అంటే పూర్తి స్థాయిలో మళ్ళీ ఇప్పుడే పోలవరం నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో ఇంకా దానికి సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి ఎక్కడెక్కడ పెండింగ్లో ఉన్నాయి, ఎక్కడెక్కడ అక్కడ అడ్డంకులు ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. అమరావతికి సంబంధించి కూడా ఇటీవల ఏదైతే గత ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఇంటరిమ్ బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించారు. అది ప్రపంచ బ్యాంక్ నుంచి రుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని దాన్ని గ్రాంట్గా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వబోతుంది. దానికి సంబంధించి ఇంకా అంటే ఆ యొక్క ప్రపంచ బ్యాంకు సంబంధించిన నిధులు ఇంకా విడుదల కావాల్సింది. కొంత ప్రక్రియ అయితే జరిగింది. ఇంకా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఇంకా కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి చర్చించబోతున్నారు. రాబోయే బడ్జెట్లో కూడా అమరావతికి మిగతా శాఖల నుంచి, అంటే వివిధ శాఖల నుంచి బడ్జెట్లు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చూసాం, కేంద్రానికి సంబంధించినటువంటి పలు సంస్థలను అమరావతిలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. వాటన్నిటికి సంబంధించి కూడా కొంత ఆర్థిక ప్యాకేజీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది. వాటికి సంబంధించి కూడా ఈసారి ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే బడ్జెట్లో ప్రస్తావించాలని సూచించబోతున్నారు. ఇక వెనకబడిన జిల్లాలకు, గత బడ్జెట్లో, ఇంటరిమ్ బడ్జెట్లో వెనకబడిన జిల్లాలకు ప్రతి జిల్లాకు కూడా 50 కోట్ల చొప్పున ఏడాదికి 350 కోట్లు, 7 జిల్లాలకు సంబంధించి 350 కోట్లు ఇవ్వాల్సింది. కానీ అది ఇంకా పెండింగ్లో ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా ఆమె దృష్టికి తీసుకొచ్చి రాబోయే బడ్జెట్లో ఏపీకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరబోతున్నారు. ముఖ్యంగా బనగానపల్లికి సంబంధించినటువంటి ఏదైతే బనగచెర్ల ప్రాజెక్టు, పోలవరం నుంచి గోదావరి నుంచి బనగచెర్ల నీటి మళ్లింపు ఏదైతుందో, పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్లే ప్రాజెక్ట్, దానికి సంబంధించి కూడా రాబోయే బడ్జెట్లో కొంత నిధులను కేటాయించాలని కోరబోతున్నారు. దానికి సంబంధించినటువంటి DPRను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం పంపించింది. దాన్ని కూడా ఒకసారి పరిశీలించి దానికి కూడా రాబోయే బడ్జెట్లో ఖచ్చితంగా నిధులను కేటాయించబోతున్నారు. సో రాష్ట్రానికి సంబంధించి పలు ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించబోతున్నారు. దావోస్ నుంచి నేరుగా రాత్రి 12:30 గంటకు ఢిల్లీలో దిగినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ 11 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. తర్వాత 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కూడా భేటీ అవబోతున్నారు. ఆ తర్వాత ఇంకా ఇతర కేంద్ర మంత్రులు వాళ్ళ వెసులుబాటును బట్టి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు కూడా కలిసి రాబోయే బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కూడా వారితో ప్రస్తావించే అవకాశం ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.